హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛామ్ సాయి అలియాస్ డిప్లొమా టైప్. మనం ఈ వీడియోలో ఏపీ సెట్ సెంటర్కి వెళ్తారు కదా, ఎంటర్ అయ్యే దగ్గర నుంచి ఎగ్జిట్ అయిన వరకు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే సాల్వ్ చేశాము. కెమిస్ట్రీ కానీ సిఎస్సి కో రిలేటెడ్ సబ్జెక్ట్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. వెళ్ళైతే ఒకసారి వెయిట్ చేయండి వీడియో అయిపోయిన తర్వాత. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాము. ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. వెళ్ళైతే జాయిన్ అవ్వండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అసలు ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. వెరిఫికేషన్ అంటే ఏం లేదు, లైక్ మీ హాల్ టికెట్ ఉన్నదా, ఏపీ సెట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నదా, మీ ఆధార్ కార్డు ఉన్నదా, ఇంకేమన్నా ఫోన్స్ లైక్ డిజిటల్ వాచెస్, అనలాగ్ వాచెస్ ఉంటే అవి తీసేసి కౌంటర్లో పెట్టమంటారు. అది చెకింగ్ వెరిఫికేషన్. ఓకేనా? అది అయిపోయిన తర్వాత స్టేజ్ 1 మీరైతే మీకు అసైన్ చేసింటారు ఒక ల్యాబ్. ఆ ల్యాబ్లోకి అయితే మీరు వెళ్ళాలన్నమాట. ఆ ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీ ఏపీ సెట్ హాల్ టికెట్ అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇస్తే మీరు బయోమెట్రిక్ తీసుకొని మీకు ఒక సిస్టమ్ అలాట్ చేస్తుంది అనమాట. మీకు అలాట్ చేసిన సిస్టంలో మీరు వెళ్ళి అయితే కూర్చుంటారు. ఎగ్జాక్ట్గా 9 కంటే 9కి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి. ఇన్ కేస్ ఈవినింగ్ షిఫ్ట్ అయితే వాళ్ళకి ఎగ్జాక్ట్గా 2కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు 10 మినిట్స్ ముందు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది. నాకు ఎలా జరిగిందంటే యూజర్ నేమ్కి వచ్చేసి నా హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్ వచ్చేసి నా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, నా స్క్రీన్ మీద క్వశ్చన్ పేపర్ ఎలా డిస్ప్లే అవుతుందంటే ఆ ఎంపీసీ అంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ కోర్ సబ్జెక్ట్ అని డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ సైడ్ వచ్చేసి బటన్స్ ఉంటాయి. అంటే గ్రీన్ కలర్లో వచ్చేసి సేవ్ అని, వైలెట్ కలర్లో వచ్చేసి మార్క్ యాస్ రివ్యూడ్ అని, రెడ్ కలర్ వచ్చేసి నాట్ ఆన్సర్డ్ అని. ఓకేనా? వైట్ కలర్ వచ్చేసి నాట్ విజిటెడ్ క్వశ్చన్ అని. ఓకేనా? ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఎగ్జామ్ వచ్చేసి 3 అవర్స్ అప్పటి నుంచి మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా 9కి స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి 3 అవర్స్ టైం అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఆ టైం చూసుకుంటూ మీరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇన్ కేస్ మధ్యలో ఏమన్నా సిస్టమ్ సడన్గా షట్ డౌన్ అయినా ఏమైనా మీరు హ్యాండ్ కానీ మీరైతే స్టాండప్ అవ్వండి, వాళ్ళు వచ్చి రిజాల్వ్ చేస్తారు. ఓకేనా? మోస్ట్లీ మీకు వచ్చేసి వర్క్ అయ్యే సిస్టమ్సే అలాట్ చేస్తారు అనమాట. ఓకేనా? అండ్ ఆల్సో ఎగ్జామ్ మొత్తం 3 అవర్స్ అయిపోయిన తర్వాత అన్ని క్వశ్చన్ ఆప్షన్ పెట్టిన తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ నెక్స్ట్ కొట్టండి. మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నీ సేవ్ అవుతాయన్నమాట. అండ్ ఫైనలీ మొత్తం టోటల్‌గా టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఒక పాపప్ విండో వస్తదనమాట. సేవ్ చేయమని. సేవ్ చేసి సబ్మిట్ చేయండి. ఫస్ట్ సేవ్ కొట్టేసి మీరు సబ్మిట్ చేయాలనమాట. అప్పుడు సబ్మిట్ చేస్తే మీ ఆన్సర్ షీట్ అనేది ఏపీ ఈసెట్ వాళ్ళకి సబ్మిట్ అవుతుంది. లాస్ట్‌లో ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఉంటుంది. ఆ ఫీడ్‌బ్యాక్‌లో క్వెషన్స్ అయితే అడుగుతారు. ఆ క్వెషన్స్ సబ్మిట్ చేసేసి మీరైతే ఎగ్జామ్ సెంటర్ నుంచి లీవ్ అవ్వొచ్చనమాట. ఎగ్జామ్ సెంటర్ ఎంటర్ అయ్యే నుంచి అండ్ ఎగ్జిట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏపీ ఈసెట్ 2026 ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.